అందరికీ నమస్కారం. మాది అచ్చంపేట్. టీఆర్ఎస్ వచ్చినాక డెవలప్మెంట్ బాగైంది. ఎందుకంటే ఇది తెలివి తేటలు చూపించిందంటే టీఆర్ఎస్ గవర్నమెంటే. అచ్చంపేట ఏ కాలంలో ఎక్కడ ఉన్నదో తెలియదు. తెలుగుదేశం వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, అన్నీ వచ్చినాయి. కానీ తెలంగాణ వచ్చినప్పుడు డెవలప్మెంట్ అయింది. ఈ విధంగా ఒక చెట్లు ఉండే, అంటే 50 చెట్లు ఉండే. అప్పుడు అన్ని గుడిసెలు, ఇల్లు, ఒక్కొక్క రూమ్ ఉండే. ఇప్పుడు పుల్లర్లు వచ్చినాయి. అందరికి జాబులు, డబ్బులు వచ్చినాయి. కేసీఆర్ వచ్చినాక రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి కానీ అన్ని ఈ నుంచి మధ్యమడుగు దాకా నీళ్ళ సౌకర్యం కానీ, సీసీ రోడ్లు కానీ గవర్నమెంట్ అంటే చాలా సూపర్ చేసింది. నాకు ఏళ్ళ ముద్ర కూడా లేదు నాది. అంటే నాకు తెలివి ఇప్పుడు పెద్ద ఫోన్ ఉంది నా దగ్గర. అంటే కేసీఆర్ వచ్చినాక ఈ ఐఫోన్ వాడుతున్నాం. అంటే ఆయన వచ్చిన తెలివి తేటలు చూపించింది. అంటే అందరు బాగున్నారు. నేను కూలి పని చేస్తా. ఇలా ఏ నౌకరీ వచ్చింది, ఆయనకి డబుల్ జాబ్ వచ్చింది కాబట్టి ఆయన దగ్గర నుంచి ఒక కూలి పని 500కు పోయినా 1000 రూపాయలు ఇస్తుంది. అంటే ఆయన డెవలప్మెంట్ చేస్తుంది కాబట్టి కూలి ఎక్కువ వస్తుంది. ఇవాళ అందరు రైతులు మంచిగా ఉన్నారు. రైతు వ్యవసాయం కానీ లేకపోతే మన కూలోళ్ళ కానీ డెవలప్మెంట్ అంటే కేసీఆర్ తరపుననే. కేసీఆర్ పార్టీ అంత డెవలప్మెంట్ చేస్తే ఈయన అప్పులు చేసిండు అని చెప్తుండు కదా రేవంత్ రెడ్డి. ఏం అప్పులా? ఆడు చేసింది ఏమన్నా తప్పులా? మొత్తం ఇక్కడ నుంచి నీళ్ళు తీసుకుపోయి అక్కడ ఆంధ్రాలో డెవలప్మెంట్ చేస్తుండు. మనది కూడా ఈ తెలంగాణకు డెవలప్మెంట్ చేస్తుందా? మన తెలంగాణకి ఏం డెవలప్మెంట్ లేదు కదా. అక్కడ ఆంధ్రాకు ఇంతకుముందు సర్ది మూటలు తీసుకుపోయి మొత్తం ఆంధ్రానే సహకారం చేసిరు. మన పాలమూరు జిల్లాకు, మహబూబ్నగర్ జిల్లాకు ఏమి ఇవ్వలేదు. ఇంతకుముందు వాళ్ళకే పాలమూరు పులిని అంటాడు, నల్లమల పులిని అంటాడు. అన్ని ఆ పులిని ఇక్కడ రామను కుక్కలతో తొక్కిస్తాం. పులి ఎక్కడ, కుక్కలు ఎక్కడ? కుక్కలు లెక్క, నక్కలు లెక్క ఊరు అరుస్తుడు రేవంత్ రెడ్డి. ఏమన్నా మంచి చేసిండా? కుక్కల్లాగా, నక్కల్లాగా. పులి అంటే కేసీఆర్, టైగర్ అంటే కేటీఆర్. టైగర్, పులి, కేసీఆర్, మళ్ళీ హరీష్ రావు. వాళ్ళ లేక చేస్తారా వీళ్ళు? ఇప్పుడు ఏ ఊర్లో నేను ఐస్ క్రీమ్ బండి అమ్ముతా, ఐస్ క్రీమ్ బండి ఇక్కడ నుంచి మధ్యమడుగు దాకా పోతా. ఏ ఊర్లోకి పోయేస్తే ముసలోళ్ళు అంటారు, పింఛన్ తీసుకున్న వాళ్ళు, ఏమయ్యా మార్పు అని చెప్పి ఆ మార్పుకి తెచ్చినాం. కానీ ఆ డబ్బులకని తెచ్చినాం. కానీ ఈ ముండము కొడుకుయుడు ఆ రోజు ఆశ పెట్టి ఈ రోజు నక్కలు ఊ అని అరిచినట్టు అరుస్తుండ్రు. దొంగ కొడుకు అని ముసలోళ్ళు పాపం దుమ్మేస్తుర్రు. ఇట్లాంటి రాజకీయం ఎందుకు చేస్తుండ్రు రేవంత్ రెడ్డి? దొంగ రాజకీయం. ఇట్రా అని ఇల్లు మొత్తం కులదంగి ఇప్పుడు ఇలా మనగాళ్ళు లెక్క తిరుగుతున్నాడు. దేనికే రాజకీయం చేసి వానికి ఈ నల్లమల్ల అడవిలో పెట్టి తొక్కుతాం. వానికి నల్లమల్ల అడవిలో పెట్టి గెలుస్తా అంటుండగా మళ్ళీ 10 సంవత్సరాలు లేదు, గాడిద గుడ్డు లేదు. 10 సంవత్సరాలు ఈయన వస్తా రాడు. ఈ రేవంత్ రెడ్డి వస్తాడా? నాగర్ కర్నూలు నియోజకవర్గం మాజీ మంత్రివర్యులు డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాల అనుభవంలో ఈ ప్రాంతానికి సాగునీరు, తాగునీరు అందించిన ఘనత మన అన్న డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి గారిది. అప్పట్లో 9 సంవత్సరాలు కాంగ్రెస్ ఉద్యమంలో పాల్గొంటే ఆయనకు టికెట్ లేకుండా అదే కూచుకుల్ల రాజేశ్వర రెడ్డి గారికి అమ్ముకున్న ఆయన దురుద్దేశంతో ఆయనకు టికెట్ ఇచ్చి మా ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు నాగం జనార్దన్ రెడ్డి గారిని పక్కకు పెట్టి తప్పుదారి పట్టించిండని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఆనాడు కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి మొట్టమొదట శ్రీకారం చుట్టింది ఆనాడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఆయనను ఒప్పించి మెప్పించి 189 కోట్ల రూపాయలు మంజూరు చేయించి ఈ ప్రాంతానికి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం తీసుకొచ్చి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలలో 14 నియోజకవర్గాలలో ఏ ఒక్క ఎమ్మెల్యే చేయనటువంటి పనులు చేస్తే ఉడక ఆనాడు జయపాల్ రెడ్డి గారి దగ్గర ఆయనకు టికెట్ ఇప్పించి ఎమ్మెల్యేగా పోటీ చేయించి గెలిపించిన ఘనత మా అన్న డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి గారు. మేము నాగర్ కర్నూలు నుంచి గర్వంగా చెప్తున్నానని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా అన్న మరి జనార్దన్ రెడ్డి గారు కూడా అన్న ఏ ప్రకారం చేసిండో అన్న కన్నా 10 రెట్లు ఎక్కువ చేయాలని చెప్పి మరి జనార్దన్ రెడ్డి గారు కూడా అదే సందర్భంగా అదే కార్యక్రమాలుగా నిర్వహిస్తూ టోటల్గా నాగర్ కర్నూలు నియోజకవర్గానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ సోషల్ మీడియా దగ్గర ఎన్నో పథకాలు చేసి కాలేజీ తీసుకొచ్చాడు. దాదాపుగా అంటే ఆ ప్రాంతం నుంచి నీళ్లు కూడా తాగు అందించడానికి ఆయన కృషి చేసి 226 వివాహాలకు శ్రీకారం చుట్టి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలలో కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే చేయనటువంటి పనులు కూడా అన్నట్ట మరి జనార్దన్ రెడ్డి గారు కూడా అమ్మ మేనమామలాగా ఒక తల్లిదండ్రులాగా ఎవరు లేని వాళ్లకు వివాహాలకు శ్రీకారం చుట్టి ఆయన ఎన్నో పనులు
పూర్తిగా చేయించిండు. ఆయనను కొద్ది గొప్పగా స్వల్ప గాయంతోన ఆయనను ఓడించారు. అయినా కూడా మరి జనార్దన్ రెడ్డి గారిని కూడా ఇప్పటికి కూడా ఏం చేయలేరు, ఏం చేయలేకపోతారు. రేపు రాబోయే రోజుల్లో దాదాపుగా అంటే చెప్తున్నా 1 లక్ష మెజార్టీ పైసలుకుతో మా మరి జనార్దన్ రెడ్డి గారు మళ్ళీ ఎమ్మెల్యే అవుతారు. మా నాగం జనార్దన్ రెడ్డి గారు దాదాపుగా అంటే ఎమ్మెల్సీ పదవి ఆశించి ఉన్నారు. మా కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కూడా మా అన్న మరి నాగం జనార్దన్ రెడ్డి గారికి ఎంతో సపోర్ట్గా ఉన్నారు. ఈ ప్రాంతానికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 14 నియోజకవర్గాల్లో 2 పెద్ద పులులు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ సభను వేదికంగా అలంకరిస్తున్నాం. అన్న నమస్తేనే. నమస్తే అన్న. ఏం పేరే? ఆంజనేయులు. ఆంజనేయులు. ఇట్లా మొత్తం ఒక కొత్తగా చూపెడుతున్నావు ఇంత ఈ ఎండల ఈ కష్టం అవసరం అంటావా? అవసరమే. ఎందుకని? ఈరోజు తెలంగాణ ఉద్యమం సాధించిన కేసీఆర్ గారికి కృతజ్ఞతలు చెప్తూ ఈరోజు నాతోటి వికలాంగులందరికీ ఎప్పుడో గత ప్రభుత్వం 500 పింఛన్ ఇస్తుండే. కేసీఆర్ గారు సీఎం అయిన వెంబడే మాకు 2016 చేయడం జరిగింది. అదేవిధంగా రెండోసారి సీఎంగా అయినప్పుడే మళ్ళీ మాకు 3016లో చేయడం జరిగింది. మొన్న ఓడిపోయే ముందు కూడా మాకు ఇంకో 1000 రూపాయలు పెంచి మా యొక్క వికలాంగులను, నా తోటి వికలాంగురాలను అందరినీ, వృద్ధులను వీళ్ళందరినీ ఆదుకున్న కేసీఆర్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రేవంత్ రెడ్డి కూడా బాగానే చేసిండు కానీ మీకు 6000 పెన్షన్ చేసిండట వికలాంగులకు. ఇప్పటి వరకు రాలే 6000 పెన్షన్ అన్నాడు ఎలక్షన్ల ముందర, కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇంకోటి పరిస్థితి ముఖ్యంగా మీ గురించి చెప్పు, ఎట్లా ఉంది అసలు? గతంలో మంచిగా ఉండేనా ఇప్పుడు మంచిగా ఉందా? గతంలోనే మంచిగా ఉండే, బీఆర్ఎస్ ఉన్నప్పుడే మంచిగా ఉండే. 10-15 తారీఖు మాకు పింఛన్ డబ్బులు పడుతుండే. ఇప్పుడు లాస్ట్ ఎండింగ్ లో 29-30 తారీఖు పింఛన్ డబ్బులు వేస్తున్నాడు. అవి వేసినా కానీ 4000 అవి గత ప్రభుత్వం అమలు చేసిన 4000 మాత్రమే వేస్తున్నాడు. ఆయన పెంచుతా అన్న 4000 ఇప్పటివరకు వేయలేదు. మరి ఏం చెప్తావు అసలు? ఇప్పుడు మీకు ఇయ్యలేదు, అటు ఆడోళ్ళకి ఇయ్యలేరు అంటారు, రైతులకు ఏం చేయలేదు అంటారు. ఏం చేస్తున్నట్టు? 2 సంవత్సరాలు అవుతుంది వచ్చి. ఆయన అనుభవం లేదు, ఏదో సీఎం కావాలనుకున్నాడు, అయ్యిండు అంతే తప్పితే ఆ సీఎంకు వాల్యూ లేదు, ఆ రేవంత్ రెడ్డి గారికి కూడా వాల్యూ లేదు. ఏం చెప్పాలనుకున్నాం మరి రేవంత్ రెడ్డి గారికి? ఇక్కడ అచ్చంపేటలో కావచ్చు, ఇక్కడ మొత్తం ఇంకా బీఆర్ఎస్ భూస్థాపితం అయిపోయింది, ఇక లేదు అంటుండు. మొత్తం అచ్చంపేటలో మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లో ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని. గువ్వల బాలరాజు పోయిండు కదా, ఇక లేదు అంటుండు. గువ్వల బాలరాజు అయితే అట్లాంటి గువ్వల బాలరాజులు 100 మందిని ఇక్కడ నుంచి తయారు చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.